ఒకవైపు అంబేద్కర్ జయంతి నాడు ప్రభుత్వం అంబేద్కర్ని అవమానిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే దళితులను కూడా దౌర్జన్యం చేస్తూ వాళ్ళ పట్ల కూడా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరి ఇవాళ జరిగిన పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్లో ఎటువంటి చర్చ జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రదీప్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? అంబేద్కర్ జయంతి నాడు మహాశయుని విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో కూడా సహించలేక దౌర్జన్యానికి పాల్పడుతున్న చర్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల పట్ల కొద్దిగా కర్కశంగానే వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. 125 అడుగుల విగ్రహానికి అయితే సందర్శకులు రాకుండా తాళాలు వేసినటువంటి పరిస్థితులు మనం చూశాము. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి పోరాటం చేసింది. ఆ తర్వాత ఈరోజు నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కాంగ్రెస్ దళితులకు గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి పూర్తిగా అటకెక్కించింది. ఎన్నికల ముందు ఓడెక్కినాక ఓడమల్లన్న, ఓడదిగినాక బోడమల్లన్న చందంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఎన్నికల ముందు అయితే అరచేతిలో వైకుంఠాన్ని చూపింది. చేవెల్లో జరిగినటువంటి ఎస్సీ డిక్లరేషన్ సంబంధించి భారీగా వరాలైతే కురిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పాలనలో దళిత గిరిజనులకు పూర్తిగా న్యాయం జరుగుతుందన్నటువంటి విశ్వాసాన్ని అయితే ఆ రోజు కల్పించింది. కానీ అధికారంలోకి వచ్చినాక పూర్తిగా దళిత గిరిజన వర్గాలను అయితే పూర్తిగా విస్మరించిందని చెప్పొచ్చు. ఎస్సీ డిక్లరేషన్ సంబంధించి ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి పరిస్థితి. ఎస్సీ వర్గీకరణ చేసినప్పటికీ అటు మాదిగ సామాజిక వర్గం, ఇటు మాల సామాజిక వర్గాలకు సంబంధించి రెండు వర్గాలు తీవ్ర అసంతృప్తిగానే ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అనేక హామీలు అయితే ఇచ్చింది. ఆ హామీలన్నింటినీ పూర్తిగా అటకెక్కించినటువంటి పరిస్థితి. మన గతంలో దళిత బంధు పేరుతో 10 లక్షల రూపాయలు దళితులకు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే ఈరోజు అభయహస్తంతో 12 లక్షలు ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు అతి గతి లేదు. అటు ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఎస్సీలకు ప్రత్యేకంగా 6 లక్షలు ఇస్తామన్నారు. అది పూర్తిగా అటకెక్కించారు. కేవలం 5 లక్షలకు అందరితో సమానంగానే ఇస్తామని కూడా ఇప్పుడు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి నియోజకవర్గానికి 350 ఇండ్లు ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి దగ్గర చూస్తా ఉన్నాం. ఈరోజు ఆ అంబేద్కర్ జయంతి రోజే దళితుని పట్ల పూర్తిగా ఒక బట్టలిప్పి అయితే పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పెద్ద ఎత్తున దళిత వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అస్తం పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ప్రభుత్వ వైఖరి పట్ల అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకతగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీలకు ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీలకు అయితే అమలు చేస్తున్న తీరుకు అతిగతి లేదు, పొంతన లేదకుండా పోతుందన్నటువంటి ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. మొత్తానికి ఇప్పటికైనా ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితులకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి వాటిన్నిటినీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దళిత వర్గాలు, ఎస్టీ వర్గాలు అండగా ఉన్నప్పటికీ ఆయా సామాజిక వర్గాలకు అటు ప్రభుత్వంలోనూ ఇటు పథకాల అమల్లోనూ ప్రాధాన్యత లభించడం లేదు. ఆ రకంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని అయితే చెప్తా ఉన్నారు. మనం ఉదాహరణకు తీసుకుంటే విద్యాజ్యోతుల పథకాన్ని గొప్పగా ప్రకటించి ఉన్నారు. 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, అదేవిధంగా పీజీ చేస్తే 1,00,000, ఎంఫిల్ పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి అతిగతి లేనటువంటి పరిస్థితి. ఎవరైతే విదేశాల్లో చదువుకునేటువంటి ఎస్సీ ఎస్టీలకు గతంలో ఇచ్చిన విధంగా అయితే ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేవు. దానికి పెద్ద ఎత్తున పైరవీలు చేసుకొని అటు ఆ నిధులు రావాలంటే పెద్ద ఎత్తున కష్టపడాల్సినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తాము. ఇంతెందుకు మన ఎస్సీలకు ఇచ్చేటువంటి సబ్సిడీలకు సంబంధించి పారిశ్రామికవేత్తలుగా గతంలో ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి నిధులకు సంబంధించి ఆ నిధులు కూడా ఈరోజు ఆ సబ్సిడీ ఏదైతే తీసుకోవాలి, ఆ సబ్సిడీ సాధించుకోవాలంటే పెద్ద ఎత్తున కమిషన్లు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇదంతా పెద్ద ఎత్తున తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 16 నెలల కాలంలో ఎస్సీలకు ఈ ప్రభుత్వం చేసింది, ఎస్టీలకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదన్నటువంటి ఆవేదనను అయితే ఆ వర్గాలు వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ రకమైనటువంటి అంశానికి సంబంధించి దృష్టి సారించినటువంటి అవసరం ఉంది. స్వయంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేవెళ్ళ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సంబంధించి ఆయనే స్వయంగా ఏదైతే డిక్లరేషన్ ప్రకటించి ఉన్నారు. కానీ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏఐసిసి అధ్యక్షుడు ఇచ్చినటువంటి మాట కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయడం లేదు అన్నటువంటి
ఆవేదన ఏదైతే ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రదీప్, ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి కాంగ్రెస్ అబాసు పాలైన పరిస్థితులు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా దళితుల పట్ల వ్యవహరించిన తీరు అనేది కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు అంతర్గతంగా కూడా అనేక చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో ఇది కూడా ఒక మైనస్ గా మారనుందా? ఈ వర్గానికి కూడా కాంగ్రెస్ దూరం కాబోతుందా? ఇప్పటికే అనేక వర్గాల ప్రజలకు కాంగ్రెస్ దూరం అయిపోయింది, ఇప్పుడు దళితులకు కూడా పూర్తిగా దూరం అవుతుందా? ఇప్పుడు అన్ని వర్గాలకు చాలా డిక్లరేషన్ చేసింది. అయితే రైతు డిక్లరేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, మన యువత డిక్లరేషన్ కావచ్చు, ఇలా అన్ని రకాల డిక్లరేషన్ ఇచ్చేసింది. కానీ ఎన్నికల ముందు చెప్పిన వాటికి ఇప్పుడు ఏవి అమలు చేయడం లేదు. 6 గ్యారంటీలను అయితే పూర్తిగా అటకెక్కించారు. ఒక ఫ్రీ బస్సు అమలు చేస్తున్న నేపథ్యం, మిగిలిన వాటి ఏవి స్కీమ్స్ జోలికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవడం లేదు. కొత్త అయితే నిర్ణయాలు అయితే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో వచ్చేటువంటి వ్యతిరేకత, ఈ అంశం చుట్టే రేవంత్ రెడ్డి పాలన 16 నెలల కాలం నుంచి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు అటు గ్రామాల్లో తీసుకున్నా, ఇటు అర్బన్ ఏరియాల్లో తీసుకున్నా ప్రభుత్వం పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత భావంతో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. అటు ముఖ్యమంత్రి, అటు ఆనాటి పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర కాంగ్రెస్ నేతల మాటలు చెల్లుబాటు కాక ఢిల్లీ నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా వచ్చి మేము అమలు చేస్తాము, ఇది మా గ్యారంటీ అని చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు తాజాగా పెద్ద ఎత్తున అటు ఆసరా పెన్షన్ లాంటివి కావచ్చు, లేదా రైతులకు సంబంధించినటువంటి హామీలకు సంబంధించి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలకు సంబంధించి అవేవి పట్టించుకోవడం లేదు, వాటిని ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇకనైనా ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు సంబంధించినటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అన్ని వర్గాల ప్రజలైతే రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ ప్రభావం అంతా రానున్న ఎన్నికల్లో ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చూసుకున్నా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పట్టభద్రులు తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి, అటు టీచర్లు సైతం అదే రకమైనటువంటి తీర్పులు కూడా వెలువరిచినటువంటి పరిస్థితి. ఏదేమైనా అన్ని వర్గాల ప్రజలు, అటు ఉద్యోగ సంఘాలు కావచ్చు, రైతులు కావచ్చు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలంతా రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ముఖ్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వర్గాలు మాత్రం పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. స్వేచ్ఛ.